ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో మెథడిస్ట్ చర్చ్ శివరంపల్లి యొక్క సంఘ పరిగణించిన రెవరెండ్ జాన్ డి బెనయ్య గారి యొక్క కుటుంబ తరఫున ప్రత్యేకంగా ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రత్యేక దైవ సేవకులకు అందరికీ, సంఘ పెద్దలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ ఈ యొక్క ఆరాధనను ఆహ్వానిస్తున్నాం. మరి నేటి యొక్క ఆరాధన మనం ప్రారంభించుకునేలాగా మనం అందరం తల వంచుకుని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రంగా ప్రజాచర్య క్రీడ ఆలోచనకర్త బలమైన దేవాన్ని తిరిగి తండ్రి పర్లోక ముందు అవసరం దేవానికి నా తలస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల ఆరాధన తండ్రి మేము ప్రారంభిస్తుండగా మరి ముఖ్యంగా తండ్రి ఆన్లైన్ యొక్క అబ్బి యొక్క తండ్రి ఆరాధనలు మేము ప్రారంభిస్తున్న మాతో మీరు నడిపించండి. మరి ముఖ్యంగా మెథడిస్ట్ సంఘం మరి శివరంపల్లి యొక్క సంఘ సభ్యులు తన యొక్క సన్నిధానంలో తండ్రి ఆన్లైన్ వీక్షిస్తున్న వారికి కావాల్సిన బలమును శక్తిని మంచి ఆనందైతే తండ్రి మరి నేటి దినం తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశించండి, బలపరచండి, నీ యొక్క దీవమైన ఆత్మతో నడిపించండి. ఈ యొక్క ఆరాధన ఆది అంత మధ్యస్థానం మీరు నడిపించండి. దేవునికి తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క సంబంధించిన నీ యొక్క సంఘ పరిగణించిన మరి ముఖ్యంగా రెవరెండ్ జాన్ డి బెనయ్య గారి విషయాన్ని ప్రార్థిస్తున్నాను. వారికి కుటుంబ విషయాన్ని ప్రార్థిస్తున్నాను. వారు మీరు బాగా ఆశించండి అయ్యా. వారు చేస్తున్న ఆ సేవ పరిచయాన్ని కూడా మీరు ఆశించండి. సేవలో దినదిన అధికంగా నీ సేవలో వాడబడే శక్తిని అనుగ్రహించండి. తనకిచ్చిన కుటుంబాన్ని కూడా మీరు ఆశించి మరి ముఖ్యంగా నేటి యొక్క ఆరాధన ఆది అంత మధ్యస్థాన్ని మీరు నడిపించండి. నీ యొక్క వాక్య సందేశం అందిస్తున్న ప్రియ సోదరుని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేటి దిన ఆయనతో మీరు మాట్లాడండి. ఆయన ద్వారా నీ ఆత్మ ద్వారా తండ్రి మీరు మాట్లాడమని నీ యొక్క సదా ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి పాటల ద్వారా వాక్యం ద్వారా నేను ఘనపరుస్తుండగా నేను ఆరాధిస్తుండగా మీరు మాతో నడిపించమని, ఈ ఆరాధన ఆద్యంతో మధ్యస్థానం మీరు నడిపించమని తండ్రికి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఇటు యొక్క సమయంలో మనము మరి ప్రత్యేకంగా మరి పాటలు పాడుతూ దేవుని ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపరుద్దాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ సేతు ముందుకు వచ్చి దేవుని యొక్క పాటల ద్వారా దేవుని యొక్క తన గొంతులు ఇస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ మనమందరూ కూడా మరి ఈ యొక్క సమయంలో దేవుని ఆరాధిద్దాం. చెక్ చెక్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు ఈ ఆదివారపు ఆరాధనలో మీతో ఏకీభవించి ఈ ఆరాధనలో పాల్గొన్నందుకు నాకెంతో సంతోషకరమైన విషయము. అదేవిధంగా శివరంపల్లి చర్చ్ సంఘ కాపరి అయినటువంటి రెవరెండ్ జాన్ డి బెనయ్య గారికి కూడా, అదేవిధంగా పాస్టరేట్ కమిటీ వారికి కూడా నా నిన్నైన వందనాలు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మొదటిగా కొన్ని స్తుతి ఆరాధన కీర్తనలు పాడుకుందాము. మొదటిగా ప్రభుకా ధన్యవాద్ అనే హిందీ గీతంతో మనము ఆరాధన మొదలు పెట్టుకుందాం. ప్రభుకా ధన్యవాద్. प्रभु का धन्यवाद करूँगा, उसके संगति में सदा रहूँगा, साथ चलूँगा मैं जय जरूर पाऊँगा, साथ चलूँगा मैं जय जरूर पाऊँगा, प्रभु का धन्यवाद करूँगा। ना देगी मुझे दुनिया कभी भी कोई सुख और शांति आराम, ना देगी मुझे दुनिया कभी भी कोई सुख और शांति आराम।
Praise the Lord. అదేవిధంగా రెండో పాట, నా తండ్రి నీవే నా దేవుడవు అని నీవే. అవును, మనందరి జీవితాలలో మొదటిగా మనం తండ్రిగా భావించేది మన తండ్రి అయిన యెహోవా. సో ఈరోజు ప్రాముఖ్యమైన దినం మనకి ఏంటంటే ఈరోజు ఫాదర్స్ డే. అందరికీ ఎవరైతే తండ్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే అనే విషయం తెలుపుతూ ఈ పాటతోటి దేవుని స్తుతిద్దాం. నా తండ్రి నీవే నా దేవుని నీవే, నా తండ్రి నీవే అని దేవుని ఆరాధిద్దాం. తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనల దెబ్బైనను తగలకుండా నాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనల దెబ్బైనను తగలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. గాఢాంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివే. గాఢాంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివే. వేయి మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా నన్ను కాపాడేవాడవు.
తండ్రి ఇప్పుడు అందరం కలిసి నాయన నిన్నే ప్రేమింతును అనే గానంతో ఆరాధన నడుపుదాం. నిన్నే ప్రేమింతును అనే పాటతోటి దేవుని స్తుతిద్దాము. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నేవెనుదిరుగా నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నేవెనుదిరుగా నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు నిన్నే కీర్తింతును నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నేవెనుదిరుగా మరొకసారి నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నేవెనుదిరుగా నిన్నే ఆరాధించు నిన్నే ఆరాధింతును యేసయ్యా నిన్నే ఆరాధింతును యేసు నిన్నే ఆరాధింతును నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నేవెనుదిరుగా నేవెనుదిరుగా అదేవిధంగా 4వ పాటతోటి దేవుని ఆరాధిస్తాము.
మనమందరము ఆరాధనకి మందిరంకి వస్తలేము, ఆరాధన చేస్తలేము అని బాధపడుతున్నాం. కానీ మనమందరము ఈ లైవ్ టెలికాస్ట్ ద్వారా మనమందరం పరిశుద్ధాత్మ ద్వారా మనం అందరము ఏకీభవించి మనము ఆరాధనలో మనము ఉన్నామని గట్టి విశ్వాసంతో మనం ఉందాము. ఆఖరి పాటగా మనం అందరము తలలు వంచి కళ్ళు మూసుకొని సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా అనే పాటతోటి దేవుని ఆరాధిద్దాం. యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 పాపాల ఊబిలో పడి ఉంటుంది, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. చావయ్యా యేసయ్యా 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 గొంతెత్తి పాడండి యేసయ్యా అని. యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నా పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. అందరి తలలు వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రభా, ఇంతవరకు మమ్మల్ని ఆరాధనలో ఉంచినందుకు నీకు వేలాది స్తోత్రాలు ప్రభా. ప్రభా, ఈ ఆరాధన
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరే మాతో ఉండమని అడుగుతున్నాం యేసయ్య ప్రభా. అదేవిధంగా ఈ సంఘం కోసం ప్రార్థిస్తాం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాలను దీవించి, చిన్న బిడ్డలను, యవనస్తులను, పెద్దవాళ్ళని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభా ఈ సంఘంలో ఉన్నటువంటి సంఘ కాపరి కోసం ప్రార్థిస్తున్నాం. వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం యేసయ్య. అదేవిధంగా ఇప్పుడు ప్రభా నీ వాక్యం బోధించుండగా ప్రభా పాస్టర్ జోయల్ కోసం ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డతో మీరుండు మనం అడుగుతున్నాం ప్రభా. ఆ బిడ్డ విత్తనైన వాక్యాన్ని ప్రభా ప్రతి ఒక్క హృదయాలలో ప్రభా అది వాళ్ళు అనుదినంలో ప్రభా అది వాడుకునే కృపను దయచేయమని, ఆచరించే కృపను దయచేయమని అడుగుతున్నాం యేసయ్య. ఈ ఆరాధనతో మాతో ఉన్నందుకు ప్రభా, ఈ ఆరాధనలో ప్రభా ఉన్నందుకనే నీకు వేలాది స్తుతులు ప్రభా. అదేవిధంగా మా సహోదరుడు అయినటువంటి మన కోసం ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను కూడా దీవించి ఆశీర్వించిన, ఆ బిడ్డ పరిచయం కూడా దీవించి ఆశీర్వించమని అడుగుతున్నాం యేసయ్య. ఈ ఆరాధన ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క దినాల్లో మరి ముఖ్యంగా మరి దైవ సేవకులుగా మన మధ్యలో ఉంటున్నారు. దైవ వాక్యాన్ని మనతో పంచుకోవడానికి మరి ఈ యొక్క దినాన ఫాదర్స్ డేగా ఉంటుంది కనుక మరి ఈ యొక్క సంఘ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా ఫాదర్స్ డే యొక్క శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాను. మరి ఆనందంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఫాదర్స్ డే యొక్క శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. నేటి దినాన్ని సందేశాన్ని ఇవ్వడానికి మన మధ్యలో బ్రదర్ జోయల్ ఇమాన్యుయల్ గారు మనతో ఉంటున్నారు. సో వారు దైవ సందేశాన్ని మనతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నారు కనుక మరి సంఘ పాస్టర్ గారు రెవరెండ్ జాన్ డి బెనెట్ గారు వారిని ఆహ్వానించి ఉన్నారు. మరి నేటి దినాన వారు ప్రత్యేక సందేశాన్ని మనతో ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నారు కనుక వారికి ప్రత్యేకంగా మరి ఆనందంలో వీక్షిస్తున్న సంఘ సభ్యులందరి తరపున వారు ప్రత్యేకంగా నేను మరి ఆహ్వానిస్తున్నాను. మరి ఈ యొక్క సమయాన్ని వారి దైవ సందేశాన్ని ఇవ్వాలని మరి హృదయపూర్వకంగా వారికి కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ నా నిండైన వందనాలు, శుభములు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. అదేవిధంగా మెథడిస్ట్ చర్చ్ శివరాంపల్లి సంఘ కాపరులైన రెవరెండ్ జాన్ డి బెనెట్ గారు మరియు అదేవిధంగా పాస్టర్ కమిటీ వారికి నా నిండైన వందనాలు చెల్లిస్తుంటున్నాను. I bring greetings from the Fairview Methodist Church as the assistant pastor and also from the Hyderabad Regional Conference youth. అందరూ బాగున్నారని మేము నమ్ముతున్నాము. మీ గురించి మేము ప్రార్థన చేస్తుంటున్నాము. అన్ని విషయాలలో దేవుడు మీకు తోడుగా, మీకు అండగా ఉన్నాడని మేము నమ్ముచుంటున్నాము. సంఘ కాపరులంగా మా సంఘాల గురించి మేము ప్రార్థిస్తుంటున్నాం. కాబట్టి మీరు చింతించకండి, ఆధారపడకండి. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీరు ప్రభువుకు తిరిగి కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారై ఉంటున్నారు. నేడు ప్రత్యేకమైన దినము ఆరాధనలో మనం ఉంటున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే సండేగా ద థర్డ్ సండే ఆఫ్ జూన్ ద ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చాలామందికి దీని హిస్టరీ తెలీదు. ద ఫాదర్స్ డే సండే వాజ్ ఫస్ట్ సెలబ్రేటెడ్ ఇన్ ద మెథడిస్ట్ చర్చ్. అవునండి ప్రియులరా, ఫాదర్స్ డే సండే యొక్క రూట్స్ మన మెథడిస్ట్ చర్చ్లో ఉంటున్నవి. 1978వ సంవత్సరం జూలై 5న మొట్టమొదటి ప్రసంగము ఈ తండ్రుల దినాన్ని ఉద్దేశించి వారు ఇచ్చి ఉంటున్నారు అని హిస్టరీ చెప్తుంది. మిస్సెస్ గ్రేస్ గోల్డెన్ క్లేటన్ తాను ఈ ప్రపోజల్ని తన సంఘ కాపరికి చెప్పి ఉంటుంది. అయ్యా, గత కొన్ని రోజుల క్రితము మీకందరికి తెలిసిన విధంగా 350 పురుషులు ఆ బొగ్గు గనిలో
కాలిపోయి మరణించి ఉంటున్నారు. వారికి మనం ఏమైనా చేయాలా? వారి సేవలను మనము అక్నాలెడ్జ్ చేసి వారికి ఒక స్పెషల్ సండేని మనము చేయాలన్నప్పుడు తను జూలై 5 ఎందుకంటే మిస్సెస్ గ్రేస్ క్లేటన్ వారి యొక్క తండ్రి యొక్క బర్త్డే అప్పుడెప్పుడు ఉంటుందండి. ఎందుకంటే హీ వాజ్ ఆల్సో మెథడిస్ట్ పాస్టర్, తాను కూడా చనిపోయినాడు అనేసి అట్లుండే. కానీ కొన్ని రోజుల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత 1909వ సంవత్సరంలో మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చ్లో మిస్సెస్ సెనోరా స్మార్ట్ డాడ్ గారు తల్లులను ఉద్దేశించి ప్రసంగం వింటూ ఉండినట. Mrs. Senora Smart Dodd was listening a sermon on the Mother's Day. Then she felt, why don't we start a special Sunday to acknowledge the fathers? ఎందుకంటే మా తండ్రి గారు 11 పిల్లలను మా తల్లి లేనప్పుడు పెంచింది. మై మదర్ షీఈస్ థింకింగ్ దట్ మా తల్లి లేకుండా 11 పిల్లలకు మా తండ్రి గారు ఎలా పెంచిండో, ఇదే ప్రేమను, తల్లి లాంటి ప్రేమనిచ్చి తాను మమ్మల్ని పెద్దవాళ్ళని చేసింది కాబట్టి ఒక సండే అఫీషియల్గా దీన్ని హాలిడేజ్ లాగా చేయాలి అనేసి ఇన్ ద మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ షీ హర్డ్ అ సర్మన్ ఆన్ ద మదర్స్ డే. దెన్ షీ రియలైజ్ దట్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ అ సండే ఆన్ ఫాదర్స్ డే. దెన్ షీ విత్ ద లోకల్ పీపుల్, కొంతమంది లీడర్స్తో కలిసి షీ స్టార్టెడ్ టు మేక్ దిస్ డే అ మోర్ ఇంపార్టెంట్. చాలామందికి వెళ్ళేసి మనం కూడా తండ్రులకు మనము సన్మానించాలా అనేసి ఉద్దేశించి ఇది ఒక పెద్ద టీమ్ అయ్యేసి ప్రెసిడెంట్ వరకు వెళ్ళేసి ద 28th ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ హ్యాస్ approved this idea of celebrating the Father's Day and making it an official holiday. ప్రియమైన దేవుని సంగమా, you being a Methodist church holds a history. మన సంఘానికి ఒక బలమైన యు హ్యావ్ అ హిస్టరీ, యు ఆర్ అ పార్ట్ ఆఫ్ హిస్టరీ. కాబట్టి యు డు నాట్ థింక్ దట్ యువర్ చర్చ్ ఇస్, మా చర్చ్ ఏం చేసిందో, ద ఫ్రెండ్షిప్ డేకి కారణము మెథడిస్ట్ చర్చ్, మదర్స్ డేకి కారణము మెథడిస్ట్ చర్చ్, అండ్ ఆల్సో ద reason for the Father's Day has begun its roots from the Methodist Church. I want you to know that you are a part of a history. మీరు ఒక బలమైన సంఘానికి, మీరు సంఘంలో మీరు ఉన్నారని తెలియజేస్తున్నాను. కాబట్టి I on behalf of my family, my church and the youth of the Hyderabad Regional Conference greet you a very and a blessed Father's Day to you all. మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. వాక్యంలో వెళ్ళక ముందు మన దేవుని సహాయం కోరుచు ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, మా కృపగల దేవ, మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆన్లైన్ ద్వారా, ఈ ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా ప్రభా, ఎందరైతే నీ వాక్యాన్ని వింటున్నారో మీరు వారి హృదయాలను తెరవమని వేడుకొచ్చాము. మీ మెల్లన స్వరాన్ని ప్రభా వారికి వినిపించి నీ మాదిరి జీవితం జీవించడానికి కృపను అనుగ్రహించండి ప్రభా. వాక్యం అందించుండగా తండ్రి, మీ కాపుదల మాపై ఉంచండి. నా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు కేవలం నీకే అంగీకారంగా ఉండినట్లు సహాయం దయచేయమని, నన్ను వాక్యాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలను మమ్మల్ని అందరినీ నీ చేతిలోకి అప్పగించుకుంటూ, ముందు సమయంలో నీ చేతిలోకి అప్పగించుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నా మా తండ్రి, ఆమెన్. ఫాదర్స్ డే అనగా ద మోస్ట్ కామన్ ప్యాసేజ్. చాలా సార్లు మనము ఈ సందేశాన్ని మనం వింటున్నాం. చెప్పగలరా అదేదో? అవును ప్రియమైన సంగమా, లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 32వ వచనములు మనం చూసినట్లయితే, మనకందరికీ మనం సండే స్కూల్ నుంచి ఎన్నోసార్లు మనం వింటుంటున్నాం. వీ హ్యావ్ హర్డ్ దిస్ సర్మన్ క్వైట్ నెంబర్ ఆఫ్ టైమ్. ఏమైనా బైబిల్ నుంచి ఏమైనా చెప్పంటే, ద ఫస్ట్ స్టోరీ దట్ వి టెల్ ఈస్ తప్పిపోయిన కుమారుడు, ద ప్రాడిగల్ సన్. మనకందరికీ తెలుసు. కానీ మనం ఈ సర్మన్ని మనము ఆ పొజిషన్ నుండి చూసుకుందాం.
లెట్ us try to put ourselves in that father and son relationship. నువ్వు ఒక కుమారుని అయితే, ఒక కుమార్తె అయితే నువ్వు కుమారుని స్థానంలో నువ్వు ఉంచుకో. నువ్వు ఒక తండ్రి అయితే తండ్రి స్థానంలో నువ్వు ఉంచుకో. లెట్ us ఇమాజిన్, లెట్ us ట్రై టు సీ దాట్. ఒక సినిమా లాగా చూద్దాం మనం. ఒక వీడియో ఎట్లయితుందంటే, ఒక తండ్రి తాను ఇంట్లో ఉన్నప్పుడు తన చిన్న కుమారుడు వచ్చేసి, నాన్న నా ఆస్తిలో నాకున్నది నాకు ఇచ్చేసేయి. ఫర్ సెకండ్ తన తండ్రి షాక్కి గురి ఉండొచ్చు. నేను బతికి ఉండగానే తన ఆస్తిని అడుగుతున్నాడు అనేసి హీ మైట్ హావ్ ఫెల్ట్ వెరీ సాడ్. ఆ కాలంలో నువ్వు ఆస్తిని అడుగుతున్నావు అంటే ఇట్ ఈస్ అ సైన్ దట్ యువర్ ఫాదర్ ఈజ్ నో మోర్. ఇట్ ఈస్ అ సైన్ దట్ యూ వాంట్ టు లివ్ ఆన్ యువర్ ఓన్ లైఫ్ విదౌట్ ది అక్నాలజింగ్ యువర్ ఫాదర్. అంటే నువ్వు నీ తండ్రి ఉన్నప్పటికీ నువ్వు నీ ఆస్తిని అడుగుతున్నావు అంటే అదొక ఇట్ ఈస్ అ డిస్రెస్పెక్ట్ టు ద ఫాదర్ హూ ఇస్ అలైవ్. హీ వాజ్ నాట్ ఓల్డ్ ఇనఫ్, తాను ముసలివాడు కూడా కాకుండా, బట్ హీ వాజ్ స్టిల్ ఆస్కింగ్ హిస్ ఫాదర్. బట్ ఫాదర్ పేషెంట్లీ, కామ్లీ తన వంతు ఆస్తిని తన చిన్న కుమారుడికి ఇచ్చింటున్నాడు. హీ టేక్స్ అవే అండ్ హీ కాల్స్ ఆల్ హిస్ ఫ్రెండ్స్. హీ ఎంజాయ్స్, చాలా ఎంజాయ్ చేస్తాడు. మనం చూసినట్లయితే హీ గోస్ టు డిఫరెంట్ థింగ్స్, చేయనివి చేస్తూ ఉంటాడు. హీ గోస్ టు ప్లేసెస్ వేర్ హీ ఈజ్ నాట్ సపోజ్ టు, థింకింగ్ ఐ హ్యావ్ మనీ. మనం అందరం చూసినట్లయితే ద మూమెంట్ ఆయన తన డబ్బంతా అయిపోయినప్పుడు ఏ పరిస్థితికి వస్తారంటే పందులు తినే పొట్టు దగ్గరికి వస్తాడు. ఆ కాలంలో పందులను మేపేట వాళ్ళు ఎవరంటే ద లీస్ట్ ఆఫ్ ఆల్, అంటే అందరికంటే తక్కువగా దిగజారిన వాళ్ళే ఆ పందిలను కాపుతాడంట. బికాస్ ద పిగ్స్ వేర్ సీన్ యాజ్ ద అన్హోలీ యానిమల్స్. 17వ వచనం మనం చూసినట్లయితే తనకు బుద్ధి వచ్చినప్పుడు హీ వాజ్ సిట్టింగ్ అండ్ థింకింగ్, నేను ఏం చేసిన, నా లైఫ్ ఏమైంది, వాట్ డిడ్ ఐ డూ విత్ మై లైఫ్. ఒక మంచి జీవితాన్ని నేను పాడు చేసుకుంటుంటే హీ ఫెల్ట్ హీ వాజ్ డూయింగ్ మిస్టేక్. తాను అనుకున్నాడు, అంటే నేను నా తండ్రి ఇంట అనేక మంది పని వాళ్ళు ఉంటున్నారు, వారికి మంచి భోజనం వస్తుంది. ఎందుకంటే ఆయన చూసిండు కాబట్టి, చిన్న కుమారుడు వాళ్ళ పని వాళ్ళు ఎట్లా ఉంటుండే తనకి తెలుసు కాబట్టి హీ రియలైజ్డ్. చాలాసార్లు మన ప్రియమైన సంగమం మనం అనుకుంటాం, మన తల్లిదండ్రులు మనకు చెప్తూ ఉంటారు, అది చేయకరా, ఇది చేయకరా, దిస్ ఈజ్ నాట్ గుడ్, దిస్ ఈజ్ నాట్ రైట్, యూ డోంట్ లిజన్ అంటారు కదా. చెప్పంగా వినినోడు చెడంగా చూస్తారంటారు కదా. our parents doesn't want us to spoil our lives. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే వాడు అంత అయినాక లెట్ హిమ్ రియలైజ్ అంటాం. బట్ our parents doesn't want us to come to that stage where we fall down and realize. మన తల్లిదండ్రులు ఎంత కష్టపడతారంటే మనము ఆ పరిస్థితిలో దిగజారకుండా, ఆ పరిస్థితిలో పడకుండా మనల్ని మనం చదువుకోవడానికి వారు ఎంతోగానో ప్రయత్నిస్తుంటారు. తన చిన్న కుమారుడు తను రియలైజ్ అయ్యేసి లెట్ మీ గో టు మై ఫాదర్ అండ్ ఆస్క్ ఫర్గివ్నెస్. ఒకవేళ తను క్షమించినట్లయితే అట్లీస్ట్ ఐ కెన్ ఈట్ గుడ్ ఫుడ్. మనమందరము అదే పరిస్థితిలో ఉంటున్నాం. వి ఫర్గెట్ గాడ్ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. దేవుని మనం మర్చిపోతాం, ఎందుకంటే అన్ని మంచిగా ఉన్నప్పుడు మనకి దేవుడు అవసరం లేదు ప్రియమైన సంగమా. కానీ కష్టాలు వచ్చినప్పుడు, లేకుంటే సహాయం లేని పరిస్థితుల్లో మనము వి లుక్ అవర్ ఐస్ టు ద లార్డ్. మన దేవుడు మంచివాడు ప్రియమైన సంగమా. కష్టాలు వచ్చినప్పటికీ హీఈస్ వెయిటింగ్ ఫర్ అస్. తన తండ్రి మేడ పైన కూర్చొని కీప్ సీయింగ్. ఇన్ దోస్ డేస్ ఒకవేళ నువ్వు నీ ఆస్తిని తీసుకొని నువ్వు వెళ్ళిపోయినావంటే యు ఆర్ ఈక్వల్ టు ద డెత్. నువ్వు చనిపోయిన వారితో సమానం. అయినప్పటికీ తన తండ్రి హీఈస్ నాట్ సపోజ్ టు గో అవుట్ సైడ్ హిజ్ హోమ్ టు వెల్కమ్ హిజ్ గెస్ట్. నీ గెస్ట్ని నువ్వు ఇన్వైట్ చేయడానికి
నీ గృహం నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు ఆ కల్చర్లో. కానీ తన కుమారుని గుర్తుపట్టి, తన కుమారుని వస్తున్నాడని తెలిసి పరుగెత్తి హత్తుకొని ముద్దు పెట్టినాడు. ప్రశస్త వస్త్రము ధరింపజేస్తుంటున్నాడు. ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ద అథారిటీ. ఉంగురాన్ని తన కుమారునికి పెట్టమని చెప్పి ఉంటున్నాడు. చెప్పులు తొలగించమని చెప్పినాడు. దోస్ డేస్ సర్వెంట్స్ డిడ్ నాట్ హ్యావ్ స్లిప్పర్స్ టు వేర్. అంటే నువ్వు పని వాళ్ళకి చెప్పులు వేసుకోవడానికి రూల్ లేదు కాబట్టి. దిస్ షోస్ దట్ హీ హ్యాడ్ ది అథారిటీ, ద సేమ్ పొజిషన్ ద సన్ హ్యాడ్ బిఫోర్ టేకింగ్ హిస్ పొజిషన్స్. ప్రియమైన దేవుని సంగమా, మనం అదే పరిస్థితిలో ఉంటున్నాం. మన పరమ తండ్రి మన గురించి మన ప్రవర్తనను మార్చుకొని తన దగ్గరికి రావడానికి తన చేతులు చాపి ఎదురు చూస్తుంటున్నాడు. రావడానికి మనం సిద్ధంగా ఉన్నామా? లేకుంటే ఏదో బలమైనంత అయిపోయాక, లేకుంటే నిస్సహాయ స్థితిలో మనము అయినప్పుడు చూసుకుందాంలే అనుకుంటున్నామా? లెట్ మీ గివ్ యూ ఛాలెంజ్. ఒకవేళ నీకు ఆ పరిస్థితి రాకుంటే, ఒకవేళ నీకు ఆ టైం లేకున్నట్లయితే ఏం చేస్తావు? ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ గివింగ్ యూ సెకండ్ టైం, ఆ సెకండ్ ఛాన్స్ టు రిపెంట్, నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? వేర్ ఈజ్ యువర్ సోల్ లీడింగ్ టు? చిన్న కుమారునికి ఆ బుద్ధి వచ్చినప్పుడు హీ చేంజ్. బట్ వాట్ ఇఫ్ గాడ్ ఈస్ టేకింగ్ యువర్ లైఫ్ లైక్ దిస్? ఆలోచించిన వారమే ఉంటున్నాం. క్రొవ్విన దూడని తీసుకున్నామంటే, క్రొవ్విన దూడ ఒక దాని యొక్క సారాంశం ఏంటంటే, వెన్ దెర్ ఈజ్ అ ఫీస్ట్, ఎవరైనా పుట్టినప్పుడు, వెన్ దెర్ ఈజ్ అ ఫెస్టివల్, ఆ క్రొవ్విన దూడని వారికి వస్తారంట. దీస్ ఆర్ ద సింబల్స్ దట్ గాడ్ ఈస్ టెలింగ్ అస్. ఒకవేళ ఒక్క ఆత్మ రక్షించినట్లయితే పరలోకమందు ఏమవుతుందంటే తెలుసా? విందవుతుందంట. క్రొవ్విన దూడ నీ గురించి నా గురించి పరలోకంలో కోయబడుతుంది. ప్రియమైన దేవుని సంగమా, నీ ఆత్మను రక్షించాలనుకుంటున్నావా? నీ ఆత్మకు ష్యూరిటీ ఉందా? లేకుంటే ఆర్ యూ టెలింగ్ దట్ మై సోల్ విల్ గో టు ద హెవెన్ ఇఫ్ ఐ డై? ప్రభు అయితే నీ గురించి నా గురించి ఎదురు చూస్తుంటున్నాడు. లెట్ us come to these earthly fathers. మన తండ్రి మన ఇంట్లో ఉంటే మనకున్న ధైర్యమే వేరు. మన తండ్రి మనకు ఉన్నట్లయితే వి ఫీల్ సో ప్రైడ్ దట్ ఐ హ్యావ్ మై ఫాదర్. చాలాసార్లు మనము వి టెల్ రైట్, తల్లి ప్రేమ ఈజ్ అన్కంపేరబుల్. ఐ టెల్ ఈవెన్ ద ఫాదర్స్ లవ్ ఈజ్, యూ కెనాట్ కంపేర్ ద లవ్ ఆఫ్ ఫాదర్. తల్లి తన గర్భంలో 9 నెలలు ఉంచుకుంటే తండ్రి తన కొడుకుని, తన కుమార్తెను జీవితాంతం వరకు తన హృదయం ఉంచుకుంటాడంట. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద లవ్ ఆఫ్ ద మదర్ అండ్ ద ఫాదర్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, అవర్ ఓన్ ఫాదర్ నోస్ వాట్ టు గివ్. నీ తండ్రికి నీకేమి ఇవ్వాలో తెలిసినప్పుడు పరలోకమందున మన తండ్రికి ఇంకెంత తెలుస్తుంటుంది. చాలాసార్లు మనం అడగకముందే మన తండ్రి తీసుకొని వస్తుంటాడు. వీ థింక్ దట్ థింగ్ అండ్ హీ విల్ గెట్ ఇట్ ఫర్ అస్. ఇఫ్ యూ హ్యావ్ అ ఫాదర్, యు ఆర్ వెరీ లక్కీ. అండ్ ఇఫ్ యూ స్టిల్ డోంట్ హ్యావ్ అ ఫాదర్, హెవెన్లీ ఫాదర్ ఈజ్ యువర్ ఫాదర్. సామెతల కీర్తనకారుడు 68వ అధ్యాయంలో చెప్తున్నట్లయితే, తండ్రి లేని వారికి నేను తండ్రిగా ఉంటానని ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు సెలవిస్తుంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రత్యేకంగా ఈ లాక్డౌన్ సీజన్లో తండ్రులు మన ఇంట్లో ఎక్కువ సమయం గడిపినారని మనము చూస్తుంటున్నాం. చాలాసార్లు చాలామంది పిల్లలు మేము ఎందుకు వచ్చినామో మాకు తెలుస్తలేదు. దే ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్ దట్ దేర్ ఫాదర్స్ ఆర్ ఇన్ దేర్ హోమ్స్. అయ్యో మేము హాస్టల్ ఉంటేనే బాగుంటుండే కదా, మేము దూరం ఉంటేనే బాగుంటుండే కదా, మేము ఏం చేసినా మా తండ్రిని మాకు విసుకుంటున్నాడు,
మేమేం చేసినా మా తండ్రి మాకు మందలిస్తుంటున్నాడు. మేమేం చేసినా మై ఫాదర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ నాట్ ఎట్ పీస్ బికాజ్ ఆఫ్ ఫస్ట్ మొబైల్ పట్టుకుంటే ప్రాబ్లం, ఇక్కడికి వెళ్తే ప్రాబ్లం, బయటికి వెళ్తే ప్రాబ్లం, ఏం చేసినా ప్రాబ్లం అని చాలామంది మనం అనుకుంటున్నాం. బట్ ఇఫ్ యూ సీ హిజ్ హార్ట్, మన మంచి గురించి మన తండ్రులు మనకు చెప్తున్నాడని బైబిల్ వాక్యం చెప్తుంది. నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని సన్మానించాలి. గాడ్ ఈజ్ నాట్ టెలింగ్ జస్ట్ టు ఆనర్ యువర్ మదర్, ఆర్ గాడ్ ఈజ్ నాట్ జస్ట్ టెలింగ్ యూ టు ఆనర్ యువర్ ఫాదర్, బట్ గాడ్ ఈజ్ టెలింగ్ యూ టు ఆనర్ యువర్ పేరెంట్స్. నువ్వు దీర్ఘాయుష్మంతుడగు, నువ్వు మంచిగా ఉండాలంటే, నువ్వు ఎక్కువ సంవత్సరాలు బతకాలంటే నువ్వు నీ తండ్రి సన్మానించు. వారు చెప్పిన మాటను మనము విన్నట్లయితే దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడని బైబిల్ మనకు చెప్పి ఉంటుంది. ప్రియమైన తండ్రులారా, నెవర్ ఎవర్ డిస్కరేజ్ యువర్ చిల్డ్రన్, నెవర్ ఎవర్ డిస్కరేజ్ యువర్ చిల్డ్రన్. దయచేసి మీరు మీ పిల్లలకు డిస్కరేజ్ చేయకండి. వారిని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అనేసి. Do not compare your children with anybody. They might be better, but if you encourage ఒకవేళ మీ పిల్లలను మీరు ఎంకరేజ్ చేసినట్లయితే your children will be better than them. My dear children, never discourage your father. My dear children, never ever talk bad about your father. My father is of no use. I wish ఆయన మా తండ్రి ఉంటే బాగుంటుండే, ఒకవేళ మా తండ్రి ఇది చేస్తే బాగుంటుండే అనేసి. నెవర్ ఎవర్ టెల్ దోస్ వర్డ్స్. బైబిల్ ఇస్ అగేన్స్ట్ దోస్ వర్డ్స్. ప్రియమైన దేవుని సంగమా, యు ఆర్ చూజన్ బై ద లివింగ్ గాడ్. నువ్వు ఎవరికి పుట్టాలో అది దేవుని ప్రణాళిక. నో ఫాదర్, నో మదర్ హ్యాస్ చూజన్ యూ. కానీ నువ్వు ఎవరికి పుట్టాలో, నువ్వెవరికి తండ్రిగా ఉండాలో, నువ్వెవరికి కొడుకుగా ఉండాలో, నువ్వెవరికి కూతురుగా ఉండాలో అది దేవుని చిత్తం. కాబట్టి నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే నువ్వు ఒకరి గురించి కిందికి మాట్లాడదు. నెవర్ డిసప్పాయింటెడ్ ఫాదర్స్. అవును, చాలాసార్లు మనము మనుషులుగా మనము మాట అంటుంటాం, కానీ నెవర్ టెల్ యువర్ వీక్నెస్. మీ తండ్రుల యొక్క వీక్నెస్ కానీ బలహీనత ఇతరులకు చెప్పొద్దు. మీ యొక్క తండ్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి నీ గురించి ఒక్కొక్క రూపాయి ఆలోచించి తను పోగు చేస్తుంటున్నాడు టు గివ్ యూ అ బెటర్ లైఫ్. నా కొడుకు నాకంటే మంచివాడు కావాలా, నా కూతురు నాకంటే మంచిది కావాలా, నా కూతురికి వచ్చిన కష్టాలు, నాకు వచ్చిన కష్టాలు నా బిడ్డలకు రావద్దని తండ్రి ప్రతి క్షణము నీ గురించి నా గురించి ఆలోచిస్తుంటున్నాడు. ఇఫ్ యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ ది హార్డ్ వర్క్ ఆఫ్ ద ఫాదర్, బీ వెరీ కేర్ఫుల్ మై డియర్ చిల్డ్రన్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. ఒకరోజు నువ్వు కూడా తండ్రి కాబోతుంటున్నావు. వాట్ ఇఫ్ యర్ ఫాదర్ ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్, ఇఫ్ యర్ సన్ ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్, యూ విల్ రిగ్రెట్. తండ్రి లేని వారికి వెళ్ళి చెప్పు, వెళ్ళి అడుగు వాళ్ళ బాధ ఏంటిదో, వాళ్ళ కష్టం ఏమిటిదో. ఇఫ్ యూ హ్యావ్ అ ఫాదర్, బీ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్. ఇఫ్ యూ హ్యావ్ ఫాదర్, టెల్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ కీపింగ్ హిమ్ అలైవ్. ఆ ఫాదర్లో FATHER ఉంటుంది కదా. లెట్ us డివైడ్ దోస్ లెటర్స్ అండ్ సీ ద క్వాలిటీస్ ఆఫ్ ద ఫాదర్. ఎఫ్ అంటే హీఈస్ ఫియర్లెస్. తండ్రి ఏ విషయంలో కూడా భయపడాడంట. హీ విల్ ఫేస్ ఎనీ సిచ్యువేషన్స్, హీ విల్ ఫేస్ ఎనీ డిఫికల్టీస్ సో దట్ హిస్ చిల్డ్రన్, హిస్ ఫ్యామిలీ విల్ హ్యావ్ అ బెటర్ లైఫ్. మనం చూసినట్లయితే ప్రియమైన సంగమా, అబ్రహాముకి దేవుడు ఇసాకును బలి అన్నప్పుడు భయపడలే. హీ వాజ్ అబ్సల్యూట్లీ ఫైన్. దేవుడు నువ్వు ఇచ్చినావు కాబట్టి నేను నీకు ఇస్తున్నాను అనేసి హీ టుక్ హిమ్ టు ద మౌంట్. హీ వాజ్ రెడీ టు గివ్ హిమ్ టు ద లార్డ్, బట్ హీ వాజ్ ఫియర్లెస్. అబ్రహాము విశ్వాసులకు తండ్రి కదా. బికాస్ హీ వాజ్ ఫియర్లెస్, హీ వాజ్ మేడ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్స్. మనము కూడా మన తండ్రుల యొక్క క్యారెక్టర్ని మనము చూసుకోవాలి. తండ్రులు అనేక మందికి ఒక రోల్ మోడల్స్. ద ఫస్ట్ లవ్ ఆఫ్ ఎనీ డాటర్ ఈజ్ ద ఫాదర్. ద ఫస్ట్ హీరో ఆఫ్ ఎనీ సన్ ఈజ్
హిస్ ఫాదర్. కాబట్టి మీ ప్రవర్తన ద్వారా, మీ యొక్క జీవితం ద్వారా మీరు మీ పిల్లలకు ఏమి నేర్పిస్తున్నారో మీరు ఆలోచించవలసిన వారమై ఉంటున్నారు. A father is accountable. He is accountable for his family well-being. తను లెక్క చెప్పిన వాళ్ళైతున్నాడు. He has the సో ఆయన బయటికి వెళ్ళినప్పుడు he has to be accountable. మన జీవితాలకు మనము లెక్క చెప్పిన వారమే ఉంటున్నాం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 11వ వచనం చూసినట్లే మన ప్రవర్తనల ద్వారా మనము లెక్క చెప్పినవలసిన వారమే ఉంటున్నాం. ఇఫ్ అ ఫాదర్ ఈజ్ గుడ్, హిస్ చిల్డ్రన్ విల్ బీ గుడ్. ఇఫ్ ఫాదర్ ఈజ్ హార్డ్ వర్కింగ్, తన కుటుంబం నిలబడుతుంది. ఇఫ్ అ ఫాదర్ ఈజ్ లవింగ్, తన కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది. ఇఫ్ అ ఫాదర్ ఈజ్ నాట్ ఎన్కరేజింగ్, ఇఫ్ ఫాదర్ ఈజ్ నాట్ అకౌంటబుల్, వి సీ స్కాటర్డ్ ఫ్యామిలీస్. అనేకమైన కుటుంబాలు ఇవాళ విడిగిపోయి ఉంటున్నాయి. అనేకమైన బంధాలు ఇవాళ తెగిపోయి ఉంటున్నారు. ఎందుకంటే వారు లెక్క చెప్పవలసిన వారే మర్చిపోతుంటున్నారు. ప్రియమైన దేవుని సంగమా, తండ్రులు అనగా నువ్వు నేను కాబోయే తండ్రులు మనం లెక్క చెప్పినవలసిన వారమై ఉంటున్నాం. అ ఫాదర్ షుడ్ బి అ టీచర్. మన పిల్లలకు ఏం నేర్పిస్తుంటున్నాం? ఆర్ వి టీచింగ్ ద ways that God told us to do? సామెతలు 22వ అధ్యాయం మనం చూసినట్లయితే, బాలు నడవలసిన త్రోవల వారిని నేర్పము, వారు పెద్దవారి తర్వాత దాని నుండి వాడు తొలగిపోడు. మనం చూసినట్లయితే దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులు యోసేపు మరియా, యేసు చిన్న బాలు ఉన్నప్పటి నుంచే మంచి మార్గంలో నడిపించుంటున్నారు. జీసస్ వాజ్ అ కార్పెంటర్ బికాస్ జోసెఫ్ taught him to be a carpenter. Are you teaching your children to live a life which pleases the Lord? దేవునికి అంగీకారమైన జీవితం నువ్వు నీ పిల్లలకు నేర్పిస్తుంటున్నావా? నీ ప్రవర్తన ద్వారా, నీ నడవడిక ద్వారా, నీ మాట ద్వారా, నీ చేష్టల ద్వారా పిల్లల తండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంటున్నావు. నువ్వేం నేర్పిస్తుంటున్నావు? A father should be a good teacher. A father should be a hard worker. ఈ దినాలను చూసినట్లయితే తండ్రులు ఏది పని చేస్తలేరు. దే ఆర్ జస్ట్ లివింగ్ ఆన్ వైఫ్స్ శాలరీ. నువ్వు ఇఫ్ యు ఆర్ హార్డ్ వర్కింగ్, ప్రైజ్ ద లార్డ్. కానీ చాలాసార్లు నువ్వు వెళ్ళు, ఐ టేక్ కేర్ ఆఫ్ హోమ్, ఆర్ గుడ్ టు టేక్ కేర్ ఆఫ్ హోమ్, బట్ ఏం పని చేయకుండా నువ్వు స్త్రీ పైన ఆధారపడినట్లయితే యు ఆర్ మిస్సింగ్ ద పాయింట్. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, కొంతమంది తండ్రులు దినం రాత్రి కష్టపడుతూ ఉంటారు. బైబిల్ చెప్పిన విధానంగా మనం చూసినట్లయితే ఒకరి జీవితం ద్వారా వారి కుటుంబము రక్షింపబడిందట. దేవుడు నోవాహుకు చెప్పినాడు, ఒక ఓడను కట్టు అని చెప్తున్నాడు. ఇట్ టుక్ నియర్లీ 100 years. దాదాపు 100 సంవత్సరాలు నోవాహు ఆ ఓడను కట్టి ఉంటున్నాడు. ఒకవేళ నోవాహు ఆ ఓడను కట్టలేక ఉన్నట్లయితే తన కుటుంబము నాశనమై ఉండేది. ఐ వాంట్ ద ఫాదర్స్ టు బి ది హార్డ్ వర్కింగ్. ఇఫ్ యు ఆర్ హార్డ్ వర్కింగ్, గాడ్ విల్ బ్లెస్ యువర్ వర్క్. నీ ద్వారా నీ కుటుంబానికి రక్షణ వస్తుందని బైబిల్లో మనం చూస్తుంటున్నాం. ఫాదర్ షుడ్ బి ఎన్కరేజింగ్. అన్ని విషయాలను మీ పిల్లలకు మీరు ఎంకరేజింగ్గా ఉండాలి. కీర్తనలో మనం చూసినట్లయితే దేర్ ఆర్ మెనీ డ్యూటీస్ ఆఫ్ ద ఫాదర్. సామెతలను మనం చూసినట్లయితే తండ్రి తన పిల్లలకు బెత్తంతో సరిగ్గా చేయని చెప్తుంటుంది. ఇఫ్ యర్ ఫాదర్ ఈజ్ స్కోల్డింగ్ యూ, ఒకవేళ నీకు తండ్రి నీకు తిడుతున్నాడట్లయితే, లేకుంటే ఇఫ్ ఈజ్ నీకు ఏమైనా కష్టం ఉన్నట్లయితే అది మన మంచి గురించి అని మనము విశ్వసించాలి. ప్రియమైన దేవుని సంగమా, తండ్రులుగా మనము ఒకరినొకరు ప్రోత్సహించవలసిన వారమై ఉన్నాం. నీ పిల్లలకు నువ్వు ప్రోత్సహించవలసిన వారమై ఉంటున్నారు. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏ విధంగా అయితే ఎంకరేజ్ చేస్తున్నాడో, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ
డు నాట్ సీ యువర్ చిల్డ్రన్ యాజ్ లూజర్స్. నీ పిల్లలకు నువ్వు ఒక పనికి మాలిన వాళ్ళలాగా చూడకూడదు. బైబిల్ చెప్తుంది ప్రతి ఒక్కరు దేవుని చిత్తానుసారం ఈ లోకంలో వచ్చి ఉంటున్నారు. ఎవ్రీబడి ఈస్ చూజన్ బై ద లివింగ్ గాడ్. తల్లి గర్భంలో మనం మునిపే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి తండ్రులుగా మీరు మీ పిల్లలకు దయచేసి డిస్కరేజ్ చేయొద్దని బైబిల్లో మనం చూస్తుంటున్నాం. A father should be a responsible person. He should be responsible. తన పిల్లలు సెటిల్ కావడానికి he should be responsible. ఇల్లు కట్టడానికి he should be responsible. He should be responsible that their family is safe. He should be responsible that all his family members are saved. తండ్రి మన ఇంటికి యజమానిగా ఉంటున్నాడు. అదే యజమాని కుటుంబాన్ని రక్షించడానికి యజమానిగా ఉండాలని బైబిల్ చెప్తుంది. ఇవన్నీ క్వాలిటీస్లో మనం చూసినట్లయితే ద బెస్ట్ ఎగ్జాంపుల్ దట్ వి గెట్ ఈస్ ఫ్రమ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం ఒక మంచి ఉదాహరణ మనం తీసుకోవచ్చు. హీ వాజ్ రెస్పాన్సిబుల్. తన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి లోకంలో వెళ్ళమని చెప్పినప్పుడు హీ మైట్ హ్యావ్ టోల్డ్ నో, ఐ డోంట్ వాంట్ టు గో. నేను లోకంలోకి వెళ్ళి ఎందుకు చావాలా అని అడుగుతుండొచ్చు. He had the opportunity to ask, but he was humble. He took up the responsibility. విరిగి నలిగిన ఈ సంబంధాన్ని తిరిగి ప్రభు అయిన దేవునితో కలపడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు తన రక్తాన్ని తన ప్రాణాన్ని అర్పించి నిన్ను రక్షించుంటున్నాడు. తద్వారా మనము తన కుమారులుగా తన కుమార్తెలుగా మనము జీవించడానికి ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినాడు. ఆర్ యూ రెస్పాన్సిబుల్? ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ యువర్ పేరెంట్స్. సంఘంగా మనము తండ్రుల గురించి ప్రార్థించవలసిన వారమే ఉంటున్నాం. సంఘంగా మనము మన తండ్రులను కష్టాన్ని మనము గుర్తించవలసిన వారమే ఉంటున్నాం. మన పిల్లలుగా మనము తండ్రులకు మనం సహాయకరంగా ఉండాలని మనము బైబిల్ మనకి చెప్పి ఉంటున్నది. ప్రియమైన దేవుని సంగమా, ఒకవేళ నీ జీవితం ఆ దేవదేవునికి నువ్వు ఆ పరమ తండ్రికి నువ్వు దగ్గరగా లేనట్లయితే తిరిగి మన జీవితాలను మార్చి మన తండ్రి యొద్దకు రమ్మని మనము బైబిల్లో చూస్తున్నాం. ఒక తండ్రి తన కుమారుని ఎలా ఎదురు చూస్తున్నాడో దేవుడు కూడా నీ గురించి నా గురించి ఎదురు చూస్తుంటున్నాడు. మన జీవితాలను దేవునికి అప్పగించుకుందామా? మన జీవితాల ద్వారా ఇతరులను మనను మంచి వారంగా ఉన్నామని చెప్తున్నారా? కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, తండ్రి మన గురించి ఎదురు చూస్తుంటున్నాడు. తన 2 చేతులు చాచి, నా కుమారుడా, నా కుమార్తె రా, నేను నీ గురించి సిద్ధపరిచిన స్థలానికి నేను తీసుకెళ్తాను. ఈ లోకం ఒక శాశ్వతం కానిది, బట్ మన పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన వారం అంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మీ తండ్రులను మీ తల్లిని సన్మానించండి. ఇఫ్ యూ డూ ఆనర్ యువర్ పేరెంట్స్ యూ విల్ లివ్ లాంగ్. మీరు తల్లిని మీ తల్లిని సన్మానించినట్లయితే మీరు దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చిన వాళ్ళు ఉంటున్నారని బైబిల్ చెప్తుంది. కాబట్టి నువ్వెక్కడున్న స్థలంలో మీ తండ్రుల గురించి ప్రార్థిస్తాం. ఒకవేళ మీకు తండ్రులు లేనట్లయితే మీ తండ్రులను నేర్పించిన బాటలో మనం నడుస్తాం. మీ తండ్రులు చెప్పిన మంచి విషయాలను మన హృదయాలను ఉంచుకొని ఆ పరమ తండ్రిని మనము చిత్తాన్ని మనము నెరవేరుస్తాం. ఒక క్షణం మన తండ్రుల
గురించి మనం ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, మా కృప గల దేవానికి వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. మీరు పరమ తండ్రి అంటున్నారు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రులలో ప్రభా మీ యొక్క క్యారెక్టర్ని మీరు ఉంచి ప్రభా, మీరు చూపిస్తున్న మార్గంలో ప్రభా వారిని నడుస్తున్న కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. విత్తడబడిన వాక్యాన్ని ప్రభా మీరు నీరు కట్టి ఫలింపజేయమని వేడుకొంచుంటున్నాం. తద్వారా నీ వాక్య ప్రకారం మేము జీవించి నీ యొక్క చిత్తాన్ని మేము నెరవేర్చడానికి ప్రభా మీరు సహాయం దయచేయమని వేడుకొంచుంటున్నాం. ప్రత్యేకంగా తండ్రి నేటి దినాన మేము మా తండ్రుల గురించి ప్రార్థిస్తున్నాం. మా సంఘంలో ప్రభా ప్రతి ఒక్క పురుషులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మంచి మనసు కలిగి వారి పిల్లలకు ప్రేమించడానికి కృపను అనుగ్రహించండి. భార్యలకు ప్రేమించడానికి మీరు కృపను సహాయం దయచేయమని వేడుకొచ్చున్నాం. భార్యలకు పిల్లలకు నమ్మకంగా జీవించడానికి మీరు సహాయం దయచేయమని వేడుకొచ్చుంటాం. తద్వారా ప్రభా మీ యొక్క క్యారెక్టర్స్ మా తండ్రులలో చూడడానికి మీరు కృపను అనుగ్రహించండి. వారి ద్వారా ప్రభా మీరు సంఘాలను అభివృద్ధి చేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాలలో ఒక మంచి లీడర్స్గా మీరు ఉంచినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. వారి సంఘ అభివృద్ధిలో ప్రభా వారు తలచుండగా తండ్రి మీరే వారి తలంపులను ఆశీర్వదించండి. వారి కష్టాలను మీరు ప్రభా మీరు ఆశీర్వదించండి. తద్వారా నీ సంఘము ఒక మాదిరికరమైన సంఘముగా ప్రభా, ఒక సొసైటీలో ప్రభా ఒక మంచి సంఘముగా నిలబడడానికి కృపను అనుగ్రహించండి. అన్ని విషయాలు మీరు తోడుగా ఉండండి. వారి రాకపోకలేని మీరు తోడుగా ఉండండి. మీ దేవతల కంచె మా తండ్రులపై ఉంచండి. ఏ అపాయము, ఏ ఆపద, ఏ కష్టము వారిని దగ్గర రానియకుండా ప్రభా మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఒకవేళ నీకు మాదిరికరమైన జీవితం వారు జీవించినట్లయితే ప్రభా వారి హృదయాలను తట్టి వారితో మాట్లాడమని వేడుకొంచుంటున్నాం. తద్వారా నీవు చూపించిన మార్గంలో, నీవు చెప్పిన మార్గంలో వారు జీవించడానికి కృపను అనుగ్రహించండి. తండ్రులుగా కాబోయే వారిని ప్రభా మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. ఒక మంచి తండ్రులుగా వారిని నిలబెట్టమని వేడుకొంచుంటున్నాను. తండ్రి లేని వారి గురించి ఇప్పుడు ప్రార్థిస్తున్న ప్రభా మీరు వారికి తండ్రిగా ఉండి ప్రభా మీరు సహాయం దయచేయమని వేడుకొంచుంటున్నాను. ఇంతవరకు మీరు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆది నుంచి అంతవరకు ప్రభా నీకే మహిమకరంగా మేము జీవించడానికి కృపను అనుగ్రహించండి. ఈ ఆరాధన అంతట్లో ప్రభా మీకే మహిమ ప్రభావం చెల్లించాలని మేము విశ్వాసిస్తూ మా ప్రియుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. ఇప్పటివరకు చక్కటి సందేశము అందించిన పాస్టర్ జోయల్ గారికి మరి సంఘ కాయపరి తరపున మరి సంఘస్థుల తరపున మరికి ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా చాలా క్లుప్తంగా మరి యొక్క తండ్రి యొక్క కుమారి యొక్క విషయంలో మరి ఎంత ప్రేమ కలిగి ఉండాలి, అది ఎలాంటి ప్రేమ అన్న సత్యాలు మరి నిజంగా చాలా ఉన్నత రీతిగా ఉత్తమ రీతిగా తనకు కలిగినది మరి దేవునికి మహిమారీతిగా కుమారుడు మంచి సందేశం ఇచ్చాడు. నిజంగా దేవుడు ఆయనను ఆయన కుటుంబాన్ని అవకాశించిన గాక. మరి ముఖ్యంగా మరి కూడి వచ్చిన సంఘాలందరికీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి అయ్యగారి యొక్క విషయంలో తను చేస్తున్న సేవ పరిచయ విషయంలో తనకిచ్చిన తల్లిదండ్రుల విషయంలో మన అందరికీ కూడా ప్రార్థన కలిగి జీవించాలని ఆశిస్తున్నాం. మరి ఈ యొక్క ఆరాధన చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పరలోక ప్రార్థనతో మరి అంత్యాశ్రదంకు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం గొప్ప రాజాచార్య క్రీడ ఆలోచన కర్త బలమైన దేవుని తిరుగు తండ్రి, పల్లెకు ముందు అవసరం దేవా నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్న కలసంలో విత్తబడ్డ వాక్యం విషయాన్ని ప్రవహిస్తున్నాను. నిజమ తండ్రి చాలా ఉన్నత రీతిగా ఉత్తమ రీతిగా తండ్రి నీ దైవ సేవకుడు తండ్రి విత్తబడ్డ వాక్యం విషయం జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి తండ్రి ఏ రీతిగా కలిగి ఉండాలి, మరి కుమారుడు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉండాలని ఒక సత్యాలు తండ్రి
బోధించుండగా తండ్రి ఆ యొక్క బోధలు మేము జ్ఞాపకము చేసుకుని నిజము తండ్రి మీ పరలోకమందున తండ్రి మీరే ఉన్నారు కనుక మీ వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్న ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి తండ్రులుగా జీవిస్తున్న ఈ లోకరీతిగా ఉన్న ప్రతి ఒక్క తండ్రి బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారి యొక్క జీవితం మీరు గొప్ప కార్యం చేయండి తండ్రి. వారికి ఇచ్చిన భారం బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారు ఎంతో పిల్లల పట్ల ఎంతో భారం కలిగి చూస్తుండగా, వారు శ్రమ అనుకునే కష్టమనక వేదనక బాధ అనుకునే తన శ్రమ కలిగి చూస్తుండగా వారితో మీరుండి నడిపించండి దేవానికి తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి ఈ యొక్క నేటి దిన తండ్రి నీ దైవ వాక్యాన్ని అందించిన ప్రియా యొక్క సోదరు తండ్రి జోయల్ ఇమాన్యుల్ బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను. గారి యొక్క సేవపరిచిన బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను. నిజము తండ్రి నీ యొక్క వాక్య పరిచయంలో తండ్రి ఆయన దినదినము అభివృద్ధి చెందినగా మీరు ఆశీర్వదించండి. తనకు అవసరమైన దీవెన కుమరించండి. ఉత్తమ సందేశం అందించిన కుమారు మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. నీకు జీవన ఆత్మతో అభిషేకించండి. తనకిచ్చిన ప్రియ తల్లిదండ్రులు కూడా ఆశించండి. తను చేస్తున్న సేవను ఇంకా అధికంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి శ్రీరాంపల్లి మిత్ర సంఘ సభ్యుల ప్రతి ఒక్క విషయాన్ని ప్రార్థిస్తున్నాను. వారిని కూడా మీరు బాగా ఆశించండి. తండ్రులుగా ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు ఆశించి బలపరిచి నీ పరలోకమైన జీవన ఆశను కుమరించమని ప్రార్థిస్తున్నాను. అయా తండ్రి నీకు వాక్యం ద్వారా ఆధారపడి తండ్రి ప్రతి తండ్రులు కూడా నీ సేవలో నీ మార్గం దినదినం అభివృద్ధి పొందే శక్తిని అనుగమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి ఈ యొక్క సంఘ కాపరికి ఉంచిన రెవరెండ్ జాన్ డి బెనన్ విషయాన్ని ప్రార్థిస్తున్నాను. కుమారుని మీరు ఆశించండి, బలపరచండి. నీ సేవలో ఉంటుండగా నీ యొక్క మార్గంలో ఉంటుందని కుమారుని మీరు అభిషేకించిన సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను. కుమారునికి అవసరమైన ఆశను దేవుని కుమరించండి. ఆయన సేవలో దినదినాన్ని అభివృద్ధి పొందే శక్తిని అనుగ్రహించండి. తనకిచ్చిన ప్రియ సత్యమని కూడా ఆశించమని ప్రార్థిస్తున్నాను. దాపది జీవితం తండ్రి ఏకీపించి నీ సేవ పరిచయం చేస్తుండగా వారికి కావాల్సిన పరలోక జ్ఞానం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మరి నీ సేవలో దినదిన అభివృద్ధి పొందే శక్తిని అనుగ్రహించండి. మరి ముఖ్యంగా ఈ యొక్క దేశంలో తండ్రి కరోనా వైరస్ చూసిన తండ్రి బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి. వారికి కరోనా వైరస్ నుండి విముక్తి దయచేయండి. మరి ముఖ్యంగా ఈ యొక్క వైరస్ నుండి బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు అభిషేకించి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అయా నిశ్చితమైతే తండ్రి కరోనా వైరస్ ఈ లోకంలో లేకుండా లయపరచమని సంప్రాదిస్తున్నాను తండ్రి. ఆయన అభిషేకమైన తండ్రి ఆ యొక్క కరోనా వైరస్ను తండ్రి బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ మీరు అభిషేకించి ముట్టండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నీ చిత్తమైతే తండ్రి అతి త్వరలో తండ్రి సంఘాలు తెరిచి తండ్రి నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచే శక్తి మాకు అనుగ్రహించమని సంప్రాదిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి మా దేశం బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. దేశ నాయకులను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశించండి. దేశాన్ని పరిపాలిస్తున్న ప్రతి ఒక్క రాజకీయ నేతలకు బట్టి జ్ఞాపకం చేసుకున్నాం. వారి కోసం బలము శక్తి మంచి ఆరోగ్యం తెచ్చేతండి. మరి ముఖ్యంగా తండ్రి మా యొక్క మిత్రుల సంస్థను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ యొక్క మిత్రుల సంస్థను కూడా మీరు ఆశించండి. దీంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క దైవ సేవకులు బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క పాస్టర్లను ఆశించండి, లేమిన్స్ను ఆశించండి, డెలిగేట్స్ను ఆశించండి. మరి ముఖ్యంగా జిల్లా అధికారులను, మరి ముఖ్యంగా తండ్రి బిషప్ అయ్య గారిని కూడా మీరు ఆశించండి. దేవునికి చేస్తున్నాను. ఈ యొక్క మెథడిస్ట్ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ప్రేయర్ పేరు వస్తున్నారు. మీరు ఆశించే వారికి కోసం బిడ్డను దేవునికి కుమరించండి. మరి ముఖ్యంగా తండ్రి ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ఆశించండి. ఆహారం లేక, బట్టలు లేక, తిండి లేక అనేకమైన రోగాలతో బాధపడిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా మీరు ముట్టండి, బలపరచండి. వారి కోసం మంచి ఆరోగ్యం బలం దయచేస్తూ నీ యొక్క సేవలో నీ యొక్క మార్గంలో వాడుకోమని కూడా వచ్చిన మమ్మల్ని అందరికీ కూడా మరి ముఖ్యంగా సంఘంతో నేటి వాక్యముతో తండ్రి మీరుండి నడిపించమని నీ దేవుని ఆత్మతో అభిషేకించి నడిపి నీ చిత్తమైతే మరొకసారి ఈ రీతిగా కలుసుకుని నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి నిన్ను వైపరిచి నిన్ను కొనియాడే శక్తి మాకు అందరికీ దయచేయమని తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణము క్షమించు ప్రకారం మా రుణము క్షమించుము. మమ్మల్ని శోధన లేక కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిత్యము నా స్వామి. ఆమెన్. Let us receive the benediction. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సంఘమంతటితోనూ, వాక్యం పంచుకున్న బిడ్డతోనూ, ఆరాధన నడిపించిన బిడ్డతోనూ, స్తుతి ఆరాధన నడిపించిన బిడ్డతోనూ, సమస్త జనులందరితోనూ సదాకాలం తోడై నేనుగాక. ఆమెన్.
ప్రేలో దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని ఆరాధన నడిపించిన పాస్టర్ ఇమాన్యుల్ గారికి దేవుని వందనాలు తెలియజేసిన, అదే రీతిగా చక్కని స్తుతి ఆరాధన నడిపించిన బ్రదర్ చిక్కీ గారికి వందనాలు తెలియజేసిన, తను బీడీ 3rd ఇయర్లో ఉన్నారు. నాగరం సేతు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మంచి చక్కని వాక్యాన్ని అందజేసిన పాస్టర్ జోయల్ గారికి, మన హెచ్ఆర్సి ఎంసీఐ యొక్క అసిస్టెంట్ యూ డైరెక్టర్ మరియు మోయినాబాద్ సెంట్రల్ ఫేవరెట్ చర్చ్ యొక్క అసిస్టెంట్ పాస్టర్ గారికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ.